మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పార్టీ నాయకులకి, ఎమ్మెల్సీ గారికి, అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజంతా కూడా బిఆర్ నాయుడు చేసినటువంటి అక్రమాలపైనే ఈరోజు రాష్ట్రంలో అన్ని గుళ్ళలో బిఆర్ నాయుడిని తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కూడా అందరూ కూడా హాజరు కావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ నీచుడిని అక్కడ పెట్టరాదు బిఆర్ నాయుడిని. ఎందుకంటే ఆయన తిరుమల పవిత్రతలో భంగం కల్పించే విధంగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన ఆ ఛానల్ బాగా చంద్రబాబు నాయుడు పనిచేస్తుందనే ఉద్దేశంతోనే ఆయన ఆ పదవి ఇచ్చినారు. ఆ పవిత్రమైనటువంటి పదవిని ఆయన కట్టబెడితే ఆయన చేసిండే ఘనకార్యం ఏమంటే అరాచకాలు. అక్కడ ఉన్నటువంటి మహిళల మీద, అంటే మహిళ ముందే రాసింది. ఎందుకంటే ఒక మహిళ ముందే చంద్రబాబు నాయుడు కూడా మీ ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి వారికి మీరు తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇయ్యొద్దని చెప్పేసి కూడా కోరుకునే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. తిరుమల ప్రతిష్టనే మంట కలిపే విధంగా ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కనపడతామని మనకంతా కూడా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. తిరుమలలో దేవస్థానం లాంటి పవిత్రమైన క్షేత్ర పాలక మండలి చైర్మన్గా ఉంటూ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన పరిస్థితి మనం చూసాం. ఏదున్నా కూడా, ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయనకే పట్టింపు లేదు. ఏదున్నా ఆయన దూరంలో అది పోతానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి విషయం తెలిసి కూడా ఏ రకంగా కూడా చర్యలు తీసుకునే పరిస్థితిలో లేడు ఆయన. ఎందుకంటే ఆయన ఏదున్నా కూడా చూస్తూ ఉన్నా కూడా ఎంకరేజ్ చేసేట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా చెయ్యండి మీరు, మేము ఉన్నాంలే అని చెప్పే పరిస్థితిలో ఉన్నట్లుగా కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అసలు సాక్ష్యాధారాలతో కనపడితే ప్రపంచమంతా కూడా ఆయన వీడియో చూసిన తర్వాత అందరూ కూడా ఆయన తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మెసేజ్లు పెట్టినారు. మన పార్టీ తరఫున కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ చేయి కొడతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన గురించి పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకుండా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు తిరుమలకు పోయినప్పుడు కూడా ఆయన వెంటేసుకునే తిరిగినాడు. భువనేశ్వరమ్మ గారు కూడా అన్నదాన సత్రానికి పోయినప్పుడు కూడా ఈయన వెంటేసుకొని తిరిగింది. మళ్ళీ ఇంత నీచమైన వాడిని ఈరోజు ఈ పరిస్థితుల్లో అందరూ కూడా వెనకేసి వస్తూ ఉన్నారంటే ఇంతకైనా దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంకేం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కూడా మనం అంతా చూసాం, చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కల్తీ లడ్డులో అంత కల్తీ లడ్డు అని చెప్పేసి ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. దాంట్లోనే పందికొవ్వు అంటాడు, చేపల నూనె అంటాడు, దాంతోపాటు ఇంట్లో మనం కడిగే బాత్రూమ్ కడిగే ఫినాయిల్ అంటాడు. మళ్ళీ ఈ రకంగా ఇన్ని రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని చెప్పేసి కూడా ఆలోచన లేకుండా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అంత పవిత్రమైన దేవుడు, ఆ పవిత్రమైన స్థలానికి చాలామంది భక్తులు ఎంతో భక్తితో పోతూ ఉంటారు, లడ్లు తీసుకుంటూ ఉంటారు, ప్రసాదం అని చెప్పేసి ఎంతో భక్తితో తినేవాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ ప్రజలంతా ఉంటారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా కల్తీ లడ్డు ఏదైనా జరిగినప్పుడు ఆ కల్తీ లడ్డు ఇప్పుడు మామూలుగా లడ్డునే ఒక 10 రోజులు కాదు 20 రోజులు పెట్టు ఏమి కాదు లడ్డు. అలాంటి పరిస్థితి గతంలో నుంచి మొదటి నుంచి వస్తూనే ఉంది. అలాంటి లడ్డు మీద ఈయన ప్రచారం చేసి పంది కొవ్వు కలిసింది, దాంట్లోన చేప నూనె కలిసింది అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ప్రజలంతా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత ఇమ్మీడియట్గా ఇది జరిగింది. ఈ మహానుభావుడు ఎంత వయసు ఉందో మనకు తెలుసు. దాదాపుగా నా లెక్కకి ఆయన 75 పైనే ఉంటాయి. ఆ వయసులో కూడా ఒక మహిళతో ఆయన కార్యకలాపాలు చూస్తూ ఉంటే మళ్ళీ ఏ విధంగా ఇది
సమర్థిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము వ్యతిరేకంగా ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన వెనకేసి వస్తూ ఉన్నాడంటే మళ్ళీ ఏ విధంగా ఆయన సమర్థిస్తున్నాడో అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇన్ని రకాలుగా దేవుని మీదే ఇన్ని ప్రచారాలు చేస్తూ ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా ఏది కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ముందుకు పోతా ఉన్నా అంటే ప్రజలంటే లెక్కలే అని అధికారాన్ని ఇచ్చిన ప్రజలంటేనే లెక్కలేకపోతే ఇంక ఎవరైతే చెప్తే వింటారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాడు. దేవుడే వచ్చి ఆయన మనసులో వచ్చి కల్లో వచ్చి చెప్పాలేమో ఈ విధంగా జరుగుతూ ఉంది. మళ్ళీ వెంటనే తొలగించమని చెప్పేసి భగవంతుడు చెప్తే తీస్తాడేమో చెప్తే తెలియదు. కానీ ఇప్పటి వరకు జరిగిన అరాచకాలు కూడా రాసలీలలు కానీ ఏది ఉన్నా కూడా బయటపడినా కూడా కల్తీ లడ్డు మీద అపప్రచారం చేసినా కూడా ఏ విధంగా కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం చాలా బాధాకరమని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ దేవస్థానంలో జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా తరపున మేము ఆయన తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మేమంతా కూడా ఇక్కడ దేవుని గుడికి వచ్చేసి టెంకాయలు కొట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బీఆర్ నాయుడు వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదైనా ఇలాంటి వ్యక్తి ఉంటే అపవిత్రత అవుతుంది దేవస్థానం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఆ దేవస్థానంలో ఇలాంటి నీచమైన నికృష్టులు అక్కడ చైర్మన్గా ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వారిని చంద్రబాబు నాయుడు కూడా వెనకేసుకొని తిరుగుతూ ఉన్నానంటే ఇంతకిన్నా నీచమైన పరిస్థితి లేదని చెప్పేసి ఇలాంటి దుర్మార్గులంతా కూడా తగిన బుద్ధి భగవంతుడే చెప్పాలని చెప్పేసి అమ్మవారు కూడా భగవంతుడు కూడా చెప్పాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము గట్టిగా వేడుకుంటా ఉన్నాం. ఏదో ఇలాంటి నాయకులకి ఎంకరేజ్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు కూడా తగిన బుద్ధి దేవుడే ఖచ్చితంగా చెప్తాడని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము అందరూ నమ్ముతా ఉన్నారు, దేవుడిని నమ్ముతా ఉన్నాం. మేమంతా కూడా భగవంతుడు ఉన్నారు కాబట్టి ప్రపంచం నడుస్తూ ఉందని చెప్పేసి ఇలాంటి పరిస్థితిలో భయము భక్తి లేకుండా ఈరోజు ఆయన వెనకేసుకొస్తా ఉన్నాడు బీఆర్ నాయుడు అంటే ఇంత నీచమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. అలాంటి వారిని త్వరలోనే భగవంతుడు బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇలాంటి నీచమైన నికృష్టుల్ని ఆ పవిత్రతతో తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. ఏదున్నా కూడా ఈరోజు ఈ 170 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైనా కళ్ళు తెరుస్తాడేమో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదున్నా ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి నాయకులకి అభిమానులకి మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.